హాయ్ అండి. స్పీడ్ దోస ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. అలానే తగినంత షుగర్ కూడా వేసుకోవాలి. నేను మైదాతో చేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మైదా పిండిని జల్లించుకొని అందులో వేసుకోవాలి. ఇది జల్లించేసుకున్న తర్వాత చేయి పట్టి బాగా కలుపుకోవాలి. లేకపోతే ఉండలు కట్టేస్తుంది. అట్టు బాగా రాదు. ఈ స్పీడ్ దోస ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. బయట వర్షం పడుతుంది కదా, అందుకే వేడివేడిగా ఈ స్పీడ్ దోసలు వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని అట్లు వేసుకుని అట్ల రేకు పెట్టుకోవాలి. అది బాగా కాలాక నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యితో వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు కొంచెం పిండిని వేసుకొని అట్ల రేకు చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. స్వీట్ దోస చాలా టేస్టీగా ఉంటుందండి. నెయ్యితో వేసుకుంటున్నాం కదా, చాలా హెల్తీ కూడా. బెల్లంతో కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లంతో వేసుకుంటే టేస్ట్ వేరేలా ఉంటుంది. టేస్ట్ మారిపోతుంది. అది పెద్దగా ఇష్టం ఉండదు. మైదాతో పంచదార వేసుకుంటేనే బాగుంటుంది. అట్టుని తిప్పుకోవాలి. 2 సైడ్లు కాలిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అలానే ఇంకొక దోస కూడా వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. హెల్తీగా ఉంటుందండి. నెయ్యితో వేసుకుంటున్నాం కదా, హెల్తీ దోశ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈరోజుకి ఇదే వీడియో. బాయ్ బాయ్. దోశలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి.